శాతవాహన సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు అన్నప్పుడు శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. ఎవడు? శ్రీముఖుడు. శాతవాహన యొక్క సామ్రాజ్యంలో గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి. ఎక్కువ కాలం శాతవాహన రాజులు మొత్తం 30 మంది రాజులు పరిపాలించారు శాతవాహన సామ్రాజ్యాన్ని. వారిలో ఎక్కువ కాలం దీర్ఘకాలం పరిపాలించిన వాడు ఎవరు అన్నప్పుడు రెండవ శాతకర్ణి. ఎవరు? రెండవ శాతకర్ణి. రెండవ శాతకర్ణి. చివరివాడు శాతవాహనుల రాజుల్లో చివరి చక్రవర్తి మూడవ పులోమావి. మూడవ పులోమావి. మూడవ పులోమావి. శాతవాహనుల యొక్క రాజధాని ఏంది అన్నప్పుడు ఇక్కడ తొలి రాజధాని కోటిలింగాల. తొలి రాజధాని కోటిలింగాల. రెండవ రాజధాని పైఠాన్. పైఠాన్నే మరొక విధంగా ప్రతిష్టానపురం అని అంటాము. రెండవ రాజధాని పైఠాన్. మూడవ రాజధాని అమరావతి. మూడవ రాజధాని అమరావతి. చూడండి, రాజధాని కోటిలింగాల, పైఠాన్, అమరావతి. రాజలాంఛనం ఏంది అన్నప్పుడు సూర్యుడు. రాజలాంఛనం ఏంది? అది సూర్యుడు. అధికార భాష, వీరి యొక్క అధికార భాష ఏందన్నప్పుడు ప్రాకృతం. అధికార భాష ప్రాకృతం. కానీ ప్రాకృతంతో పాటు 13వ శాతకర్ణి అయినటువంటి 13వ శాతవాహన రాజు అయినటువంటి కుంతల శాతకర్ణి కాలంలో మాత్రం సంస్కృతము అధికార భాషగా ఉన్నది. సంస్కృతం అధికార భాషగా ఉండడం అనేది జరిగింది. ఎప్పుడు? 13వ శాతవాహన రాజైన కుంతల శాతకర్ణి కాలంలో. ఇక అధికార లిపి బ్రహ్మీ లిపి. అధికార లిపి ఏంది? బ్రహ్మీ లిపి. బ్రహ్మీ లిపి. అధికార లిపి బ్రహ్మీ లిపి. అధికార మతం, ఈ మత విషయాన్ని కూడా చూస్తే అధికార మతం వైదిక మతం అని మనం చెప్పినప్పటికీ, వైదిక మతం అని చెప్పినప్పటికీ ఈ మత విషయాలను తీసుకొని చూస్తే శ్రీముఖుడు ప్రారంభంలో అవలంబించినటువంటి మతం జైన మతం. ప్రారంభంలో అవలంబించిన మతం జైన మతం. ఆ తర్వాత వైదిక మతం. ఆ తర్వాత ఆ రాజ్యంలో ఏ మతం ఉంది? వైదిక మతం. చివరి దశలో బౌద్ధ మతం కూడా ఉండడం అనేది జరిగింది. బౌద్ధ మతం కూడా ఉండడం